Yeah, welcome back. Now we'll discuss about unit digit values. Unit digit values అంటే ఎలా ఉంటుందంటే కొన్ని నెంబర్స్ ఉంటాము ఆ ప్రొడక్ట్ ఆ రెండు నెంబర్ ఫర్ 2-3 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ అన్నా తీసుకోవచ్చు ఆ రెండిటిని ఆర్ ఆ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ ఎ నెంబర్ 243 ఇంటూ 742. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, right? If you want to go with units place కావాలంటే 243 into 742 what will get units place అంటే ఈ రెండిటిని మల్టిప్లై చేసి 6 2s are I mean 3 2s ఇక్కడ 6 వస్తుంది. ఇది యూనిట్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ కావాలంటే what will get 4 plus 4 2s are 8 plus 4 3 is 12 20 then you will get 0 here. యూనిట్స్ ప్లేస్ కావాలంటే ఏం చేయాలంటే ఈ ప్రొడక్ట్లో ఈ నెంబర్లో యూనిట్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, దాని నెక్స్ట్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్ ఐడెంటిఫై చేస్తాం అండ్ టేక్ ఎ ప్రొడక్ట్ బిట్వీన్ దీస్ టూ 3 2s యూ విల్ గెట్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ 3 to 4 నెంబర్స్ ఎన్నున్నా పర్లేదు 7428 ఇంటూ 7296 ఇంటూ 5490 ఇంటూ 7428 వాట్ విల్ గెట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అని అడిగాడు అనుకున్నాం. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్లో 0 ఉంది ఇక్కడ అవునా. 0 ఇంటూ వాట్ ఎవర్ ద నెంబర్ ఏది చేసినా కానీ విల్ గెట్ 0, డైరెక్ట్గా 0 వేసేయచ్చు. అదర్వైజ్ అదర్ దాన్ 0 ఇక్కడ ఏమున్నా కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేయాలి. ఒకవేళ ఏ ప్లేస్లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే డైరెక్ట్గా 0 వేసేయచ్చు. అదర్ దాన్ 0 కాకుండా ఇంకా వేరే నెంబర్స్ ఏమున్నా కానీ దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యూనిట్స్ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాం. వీ హ్యావ్ 4 యూనిట్స్ ప్లేస్ హియర్ అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 4s are అంతా 48. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 8 ఉంది. 8 2s are వాట్ విల్ గెట్ 16. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6 ఉంది. 6 8s 48 కాబట్టి ఓవరాల్గా యూ విల్ గెట్ 8 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో 8 వస్తుంది. అదే మనకి ఎక్కడన్నా కానీ 7450 ఇలా యూనిట్స్ ప్లేస్లో 0 అన్నప్పుడు డైరెక్ట్గా వీ కెన్ పుట్ 0, ఎందుకంటే 0 ఇంటూ వాట్ ఎవర్ ద నెంబర్ యూ విల్ గెట్ ఓన్లీ 0నే వస్తుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ యూనిట్స్ ప్లేస్. కానీ వాడు ఏం చేస్తారంటే యూనిట్స్ ప్లేస్ ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నాం. దే లాస్ట్ ఇన్ ద డిఫరెంట్ మ్యానర్ ఇన్ ద సెన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాడు ఏమంటాడంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది అండ్ 432 హోల్ పవర్ 123 ఇంటూ 543 హోల్ పవర్ 278 ఇంటూ 748 హోల్ టు ద పవర్ ఆఫ్ 128. సో ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది. ఈ లాస్కింగ్ అబౌట్ యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ గురించే మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్. టెన్స్ ప్లేస్ కానీ 100 ప్లేస్ కానీ మనకొద్దు. మనకి ఏం కావాలంటే ఓన్లీ వి రిక్వైర్డ్ యూనిట్స్ ప్లేస్. డన్. సో మనకి యూనిట్స్ ప్లేసే కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాము. ఒక్కోదాన్ని ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ విల్ కన్సిడర్ దీన్ని తీసుకుని సాల్వ్ చేద్దాం. ఏముంది ఇక్కడ 432 హోల్ టు ద పవర్ ఆఫ్ 123 ఉంది అవునా. నౌ వీ రిక్వైర్డ్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేసే కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్లో ఏముందో చెక్ చేస్తాం. యాక్చువల్లీ దిస్ నెంబర్ ఇస్ కాల్డ్ బేస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్ ఇస్ కాల్డ్ పవర్ నెంబర్ అవునా. ఈ బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్ ఏముంది మనకి 2 ఉంది. సో దీన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే 2 టు ద పవర్ ఆఫ్ 123 అని కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈ 2 ఎక్స్పాన్షన్ చేస్తే చాలు యూనిట్స్ ప్లేస్ వచ్చేస్తుంది మనకి. వై? బికాస్ ద ఆన్సర్ మనకి ఏం కావాలంటే యూనిట్స్ ప్లేసే కావాలి. యూనిట్ డిజిట్ వాల్యూ, యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఆర్ యూనిట్ డిజిట్ వాల్యూ, యూనిట్ ప్లేసే కావాలి కాబట్టి బేస్ వాల్యూలో యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో చూసుకొని దాని టు ద పవర్ ఆఫ్ ఇక్కడ ఏ పవర్ ఉంటే అది తీసుకుంటాం. సో దీన్ని ఇలా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఏమైనా కన్సిడర్ చేయొచ్చు 3 టు ద పవర్ ఆఫ్ 278. దీన్ని రాయొచ్చు 8 టు ద పవర్ ఆఫ్ 128. నౌ యూ హ్యావ్ టు టేక్ అ ప్రొడక్ట్ ఇన్ దిస్ అవునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సిరీస్లో తెలియాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద సిరీస్ ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. దర్ ఇస్ అ సిరీస్, ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ ఎలా ఉండదంటే విల్ గో విత్ దిస్ A B C D A B C D A B C D A B ఎక్సెట్రా. సిరీస్ ఎలా ఉందమ్మా. ఈ సిరీస్లో జనరల్గా ఫస్ట్ టర్మ్ విల్ కాల్ ఇట్ యాజ్ A, సెకండ్ టర్మ్ B, థర్డ్ టర్మ్ C, ఫోర్త్ టర్మ్ D, ఫిఫ్త్ టర్మ్ మళ్ళీ A, 6th 7th 8th 9th 10 11 12 13 14 అలా ఎక్సెట్రా ఉందమ్మా. వాడు ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 7th టర్మ్. 7th టర్మ్ ఏంటి అంటే ఈ సిరీస్లో 7th టర్మ్ ఏంటి అని అడుగుతాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ది సిరీస్తో చాలా క్లియర్గా ఉండాలి. వాట్ ఈస్ దట్ క్లారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ సిరీస్లో ఇది 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతుందమ్మా, సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏబిసిడి, మళ్ళీ ఏబిసిడి, అగైన్ ఏబిసిడి, మళ్ళీ అగైన్ ఏబిసిడి. అంటే ఇది ఇక్కడ ఈ సిరీస్ ఎలా ఉందంటే ఏబిసిడి 4 టర్మ్స్ తర్వాత అది సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది. బీ క్లియర్, 4 టర్మ్స్ తర్వాత అది ఏమవుతుంది, సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతూ ఉంది. డన్. అంటే దిస్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ సైకిల్, దిస్ ఈస్ కాల్డ్ ద సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్, ఫోర్త్ సైకిల్. ఎన్ని టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతాయి ఆ టర్మ్స్ అన్నిటిని కలిపి మనం ఏం చేస్తామంటే ఒక సైకిల్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సైకిల్. ఇప్పుడు మనకి 7th టర్మ్ కావాలి అనుకున్నాం అనుకోమ్మా, ఏం చేస్తామంటే ఈ సైకిల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో దాంతో డివైడ్ చేస్తాం. దిస్ సైకిల్ కన్సిస్ట్ హౌ మెనీ టర్మ్స్, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి మనకి 7th టర్మ్ కావాలనుకో 7/4 చేస్తాం. 7/4 చేసిన తర్వాత దీంట్లో రిమైండర్ ఎంత ఉందో చెక్ చేస్తాం. రైట్, కోఎఫిషియంట్ వాల్యూ కదా రిమైండర్. అంటే 7 డివైడెడ్ బై 4 యూ విల్ గెట్ ద రిమైండర్ 3. అవునా, 7ని 4తో చేస్తే ఏమొస్తుంది, అండ్ 7 చేస్తే 1 times 4 you will get the remainder 3. Remainder 3 వచ్చింది. If the remainder is 3, then you have to consider the third term. Remainder ఎంత వస్తే ఆ టర్మ్ తీసుకుంటాము. అంటే 7th C రావాలి. చూడండి 1 2 3 4 5 6 7 you will get the value C. అదే మనకి 13th టర్మ్ కావాలి అంటే ఏం చేయాలి, 13ని యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. ఎందుకు 4తో చేస్తున్నాము అంటే ఈ సైకిల్లో 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి 4తో డివైడ్ చేస్తున్నాం. డన్. అండ్ వాట్ ఈస్ ద రిమైండర్ యూ విల్ గెట్, రిమైండర్ ఈజ్ 1. ఎందుకంటే 12, 4 3 12, ఇంకా ఒకటి మిగులుతుంది. 1 అంటే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ టర్మ్ అని కన్సిడర్ చేస్తాం. లెట్ us take with that. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 you will get A. ఇక్కడ 1 వచ్చింది కదా, 1 అంటే A అని తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఈ సైకిల్లో 4 టర్మ్సే ఉన్నాయి, ఏబిసిడి. సో ఎక్కడికి ఎంత టర్మ్ 2000 వెళ్ళినా 3000 వెళ్ళినా 10,000 వెళ్ళినా ఈ 4 టర్మ్స్లో ఏదో ఒక లెటర్ ఉండాలి. అవునా, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 2017th టర్మ్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేయాలి, 2017 డివైడెడ్ బై 4 వాట్ ఈస్ ద రిమైండర్, యూ విల్ గెట్ ద రిమైండర్ ఈజ్ 1. If the remainder is 1, you have to consider the first term. Anna, if it is 10,024, 10,020, we will go with 10,026 అనుకుందాం. What is the value? ఈ టర్మ్ ఏంటి, 10,026th టర్మ్ ఏంటి అంటే మనం ఏం చేయాలి, ఈ 10,026ని 4తో డివైడ్ చేస్తాం, రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి సెకండ్ టర్మ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఈ సిరీస్లో 10,026th టర్మ్ ఏంటంటే 10,026ని 4తో డివైడ్ చేస్తాం. ఎందుకు 4తో డివైడ్ చేస్తామంటే ఒక సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 టర్మ్స్. 4 టర్మ్స్ తర్వాత అది సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది. 4 టర్మ్స్లే ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. సో ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది మనకి, 2 వచ్చింది. 2 వచ్చిందంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద సెకండ్ టర్మ్. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే వెన్ యు ఆర్ డివైడింగ్ విత్ 4తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ రిమైండర్స్ యూ విల్ గెట్. పాసిబిలిటీస్ ఆఫ్ రిమైండర్ అంటే మనం ఎలా చెక్ చేద్దాము, హౌ విల్ యూ చెక్, 1 10 11 వాట్ విల్ గెట్, 11 12 13 14 ఇలా ఉన్నాయి. ఈ నెంబర్స్ని 4తో డివైడ్ చేస్తే ఏమవుద్ది, దీన్ని 4తో చేసాం అనుకో రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. దీన్ని 4తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. దీన్ని 4తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. దీన్ని 4తో చేస్తే వాట్ విల్ గెట్ ద రిమైండర్ 1. దీన్ని 4తో చేస్తే వాట్ విల్ గెట్, 4తో వస్తే యూ విల్ గెట్ ద రిమైండర్ 2. అదే 15 ఉంటే యూ విల్ గెట్ ద రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. మళ్ళీ 16 ఉంటే యూ విల్ గెట్ ద రిమైండర్ 0. 17 ఉంటే యూ విల్ గెట్ ద రిమైండర్ 1. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ మనకి ఏ నెంబర్తో డివైడ్ చేసినా కానీ రిమైండర్స్ ఏం రావచ్చు అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, లేదంటే 0. ఈ 4ఏ వస్తాయమ్మా, ఇంతకు మించి ఏమీ రావు. వెన్ యూర్ డివైడింగ్ విత్ 4తో డివైడ్ చేస్తున్నాము అంటే యూ విల్ గెట్ 4 రిమైండర్స్. అవి ఏంటది 1 2 3 అండ్ 0. 0 1 2 3 ఈ 4 వస్తాయి. ఇఫ్ యూ గో విత్ 18 మళ్ళీ 18తో డివైడ్ చేసాం అనుకో రిమైండర్ 2 వస్తుంది. 19 అంటే 3 వస్తుంది. 20 అంటే 1 వస్తుంది. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ 0 1 2 3 0 1 2 3 0 1 2 3 ఇలానే వస్తాయి. అంటే
ఏ నెంబర్నన్నా కానీ 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే రిమైండర్ 0 రావచ్చు, లేదంటే 1 రావచ్చు, లేదంటే 2, లేదంటే 3. యూ విల్ గెట్ 4 రిమైండర్స్, దట్ ఈస్ 0 to 3. అదే ఒక నెంబర్ని 7తో డివైడ్ చేస్తున్నాము అంటే యూ విల్ గెట్ 7 రిమైండర్స్. 7తో చేస్తే 7 రిమైండర్స్ వస్తాయి. అవి ఏంటి అంటే 0, 1, 2, 3, 4 and 5 and 6. టోటల్ 7 రిమైండర్స్ వస్తాయి. అవి ఎక్కడి నుంచి అంటే 0 నుంచి 6 వస్తాయి. అదో 10తో చేస్తుంటే 10 రిమైండర్స్ వస్తాయి, 0 to 9. వెన్ యూర్ డివైడింగ్ విత్ 4తో చేస్తుంటే 4 కూడా రిమైండర్ రాదు. 4 వస్తే యూల్ గెట్ రాంగ్, రిమైండర్ 4 రాదు. ఏమొస్తుంది? యూల్ గెట్ 4 రిమైండర్, 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది. వెన్ ద రిమైండర్ ఈజ్ 1, రిమైండర్ 1 వస్తే ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం, రిమైండర్ 2 వస్తే సెకండ్ టర్మ్ తీసుకుంటాం, రిమైండర్ 3 వస్తే థర్డ్ టర్మ్ తీసుకుంటాం, రిమైండర్ 0 వస్తే ఆ సైకిల్లో లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. రైట్, సైకిల్లో లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2016, అదర్వైజ్ విల్ గో విత్ 12. 12th టర్మ్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేయాలి? 12 divided by 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఏం చేస్తాం? సైకిల్లో లాస్ట్ టర్మ్ డి అని తీసుకుంటాం. రైట్, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12th టర్మ్ యూ విల్ గెట్ డి. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైకిల్ ఎన్ని టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతుందో చూసుకుని ఆ సైకిల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తోటి డివైడ్ చేస్తాం. ఇఫ్ ద రిమైండర్ కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 1, యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఫస్ట్ టర్మ్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 2, దెన్ గో విత్ సెకండ్ టర్మ్. రిమైండర్ 3 అనుకుంటే థర్డ్ టర్మ్, అండ్ ద రిమైండర్ 0 అనుకుంటే కనుక లాస్ట్ టర్మ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చినప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ లాస్ట్ టర్మ్ ఇన్ దట్ సైకిల్. క్లియరా? అదే మనకి ఈ సిరీస్ 3 టర్మ్స్ తర్వాత రిపీట్ అయిపోతుంది. ఇఫ్ ద సిరీస్ ఇస్ లైక్ దిస్, ఏబిసి 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 ఇలా ఉందనుకోమ్మా, అప్పుడేం చేస్తాం? యూ హ్యావ్ టు డివైడ్ విత్ 3. అంతేనా? ఇఫ్ ద థింగ్ ఈజ్ లైక్ దిస్, ఇన్ ద సిరీస్ ఇలా ఉంది, ఏబిసి ఏబిసి ఇలా ఉంది సిరీస్. ఇందులో వాడు 12th టర్మ్ కావాలి అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేయాలి? ఈ సైకిల్ 3 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు 12 divided by 3 అండ్ ద రిమైండర్ ఈజ్ 0. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, ఏం చేయాలి? ఈ సైకిల్లో లాస్ట్ టర్మ్ తీసుకుంటాం, దాన్ యూ విల్ గెట్ 12th టర్మ్ ఈక్వల్స్ టు సి. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ 2014 ఉంది, ఇది 3తో చేయాలి. 3తో చేస్తే ఏమొస్తుంది? 6 3s are 18 అండ్ 2 మిగులుతుంది, 6 7s 21, 4 అంటే యూ విల్ గెట్ ద రిమైండర్ 1. రిమైండర్ 1 వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు తెలియాల్సింది అంటే సైకిల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసుకుని ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 1, దెన్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫస్ట్ టర్మ్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 2, సెకండ్ టర్మ్. ఇఫ్ ద రిమైండర్ యూ విల్ గెట్ 0. 0 వస్తే కనుక ఆ సైకిల్లో లాస్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్? నౌ విల్ గో విత్ ద యూనిట్ డిజిట్ వాల్యూస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఏంటి? 120, సో 312 అనుకుందాం. 312 to the power of 1 2 3. ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతాడు. గాట్ ఇట్? అప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? యూనిట్స్ ప్లేస్ ఒకటే కావాలి కాబట్టి 2 to the power of 123 అని కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్? 2 to the power of 123 ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2కి పవర్ సైకిల్ తీసుకోవాలము. పవర్ సైకిల్ ఇన్ ద సెన్స్, పవర్ సైకిల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 power 1 ఉందనుకో, యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 2 వస్తుంది. అదే 2 square ఉంటే 4 వస్తుంది. 2 cube అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 2 power 4 అంటే 16, యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఎందుకంటే 2 power 4 అంటే 16, యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. మళ్ళీ 2 power 5 వచ్చింది అనుకోమ్మా, ఏమొస్తుంది? 32 అంటే 2 వస్తుంది. చూడండి ఇక్కడ వాల్యూ రిపీట్ అయిపోయింది. ఎక్కడ రిపీట్ అయిందో అక్కడ ఆపేయచ్చు, ఎందుకంటే మళ్ళీ ఖచ్చితంగా ఈ వాల్యూసే రిపీట్ అవుతాయి. 2 power 5 అంటే 2 వచ్చిందా? 2 power 6 అంటే ఎంత? 64 అంటే యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది. 2 power 7 ఎంత? 128 మళ్ళీ ఇదే వస్తుంది. అండ్ 256 మళ్ళీ ఇదే వస్తుంది. అండ్ 512 మళ్ళీ 2 వస్తుంది. అండ్ ఇంక ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 4 వాల్యూస్ వస్తాయి. అంటే 2 power వాట్ ఎవర్ ద వాల్యూ ఎంత ఉన్నా కానీ మనకి యూనిట్స్ ప్లేస్ ఏమవ్వాలి? ఐదర్ 2 రావాలి, లేదంటే 4 రావాలి, లేదంటే 6, అదర్వైజ్ 8,6. ఈ సిరీస్ ఎలా వస్తుంది? 2 power 1 అంటే 2 ఉంది, 2 square అంటే 4 ఉంది, 2 cube అంటే 8 ఉంది, 2 power 4 అంటే 6 ఉంది, 2 power 5 అంటే మళ్ళీ 2 ఉంది, 2 power 6 అంటే
4, మళ్ళీ 2 power 7 అంటే 8, 2 power 8 అంటే 6, 2 power 9 అంటే అగైన్ యూ విల్ గెట్ 2. చూడండి 2 4 8 6, 2 4 8 6, 2 4 8 6. ఇప్పుడు ఇందులో మనకి థర్డ్ టర్మ్ అంటే 2 క్యూబ్కి ఎంత వస్తుందో చూడాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ 8 కాబట్టి 2 క్యూబ్కి 8 వస్తుంది. అదే ఫిఫ్త్ టర్మ్ ఎంత వస్తుందో కావాలనుకోమా, ఫిఫ్త్ టర్మ్ ఏమి రావాలి, జనరల్గా 2 రావాలి. చెక్ చేద్దాం. మనకి ఈ సిరీస్లో ఫిఫ్త్ టర్మ్ కావాలి. అండ్ చూడండి ఇక్కడ సైకిల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి. సో దట్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4 హియర్. సో వాట్ హ్యాపెండ్, దీనికి రిమైండర్ ఎంత 1 వచ్చిందేమో. 1 వచ్చింది అంటే ఈ సైకిల్లో ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. అంటే 2 power 5 ఉంటే కనుక యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది. గాట్ ఇట్. అదే 2 power 9 ఉందనుకో ఏమొస్తుంది, దెన్ యూ హ్యావ్ టు 9 డివైడెడ్ బై 4. ఆ సైకిల్లో 4 ఉన్నాయి. అగైన్ ద రిమైండర్ ఈజ్ 1. ఇది 2 power 1, 2 square cube 4 5 6 7 8 9 వచ్చిందా. ఇక్కడ రిమైండర్ 1 వస్తే ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. అలాగే కౌంట్ చేస్తే యూ విల్ గెట్ ఆ యూనిట్స్ ప్లేస్ 2. దిస్ ఈస్ కాల్డ్ ద పవర్ సైకిల్ ఆఫ్ 2. అంటే పవర్ సైకిల్ ఆఫ్ 2 అంటే ఏముంది, మనకి యూ హ్యావ్ ద అదే మనకి వాల్యూస్ ఏమన్నా 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఈ 4 వాల్యూస్ తప్ప ఇంకా ఏ వాల్యూస్ ఉండవు. ఐదర్ యూ విల్ గెట్ 2 4 8 ఆర్ 6 ఇవే ఉంటాయి. డన్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 123rd టర్మ్ కావాలి మనకి ఇందులో. సో ఏం చేయాలి, 123 యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. వాట్ ఈస్ ద రిమైండర్, యూ విల్ గెట్ ద రిమైండర్ 3. అవునా, రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వచ్చిందంటే మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు కన్సిడర్ ద థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ అంటే 1 2 3. సో దీనికి యూ విల్ గెట్ 8 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. దీనికి 8 వచ్చిందంటే ఫర్ ద ఎంటైర్ థింగ్ యూ విల్ గెట్ 8. ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసి చెప్తాను చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిక్వైర్డ్ 132 హోల్ టు ద పవర్ ఆఫ్ 54328 ఇలా ఉంది. ఇందులో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగాడు అనుకోమ్మా. దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, 2 to the power of 54328 అని తీసుకుంటాం. గాట్ ఇట్. ఇప్పుడు మనకి 2కి పవర్ సైకిల్ కావాలి. ఆల్రెడీ మనకేం తెలుసు, 2కి పవర్ సైకిల్ వచ్చి 2 4 8 6 ఇవే ఉంటాయి. అంటే ఆఫ్టర్ 4 వాల్యూస్ ద వాల్యూస్ ఆర్ రిపీటింగ్ ఇన్ సైక్లిక్ ఆర్డర్. సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఏ టైం కావాలి, 54,328th టైం కావాలి. సో 54,328 ఈ నెంబర్ని 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, రిమైండర్ 0 వచ్చిందమ్మా. వెన్ ద రిమైండర్ ఇస్ 0, మనకి రిమైండర్ ఎప్పుడన్నా 0 వచ్చింది అంటే మనం ఏం చేస్తాం, ఆ సిరీస్లో లాస్ట్ టర్మ్ ఏదైతే తీసుకుంటాం. ఆ సైకిల్లో లాస్ట్ టర్మ్ ఏముంది మనకి 6 ఉంది కాబట్టి ఫర్ దిస్ ఎంటైర్ నెంబర్ యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్ 6. దీనికి 6 వచ్చిందంటే ఈ నెంబర్కి కూడా యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, 6 వస్తుంది. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద పవర్ సైకిల్. రైట్. పవర్ సైకిల్ అంటే గుర్తుపెట్టుకున్నాము, ఈ వాల్యూ ఎక్కడైతే రిపీట్ అయ్యిందో అక్కడి నుంచి మళ్ళీ వాల్యూస్ అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. గాట్ ఇట్. 2 వచ్చింది, 4 వచ్చింది, 8 వచ్చింది, 6 వచ్చింది. వెంటనే మళ్ళీ 2 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ పవర్ సైకిల్ ఇక్కడ కాపేయచ్చు. అంటే 4 టర్మ్స్ తర్వాత అది రిపీట్ అవుతుంది అని తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 2 క్యూబ్ కావాలి. 2 క్యూబ్ కావాలంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 square into 2 అని రాసుకోవచ్చు. 2 power 1. 2 square into 2 అంటే 2 క్యూబే వస్తుంది. సో మనకి 2 క్యూబ్లో వాల్యూ కావాలి అంటే 2 square into 2 ఈ రెండిట్లో యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. 4 2s are 8. 2 power 4 కావాలనుకో 2 square into 2 square అంటే 4 into 4 16 6 వస్తుంది. 2 power 5 కావాలనుకోండి మనం ఏం రాసుకోవచ్చు, విల్ గో విత్ 2 power 5 అంటే 2 ఈ రెండిట్లో మల్టిప్లై చేయొచ్చా. 2 cube into 2 square అంటే 2 cube 8 4 4 8s are అంతా 32 అంటే యూనిట్స్ ప్లేస్ 2 వచ్చింది. అలా కాకుండా ఈ రెండిట్లో కూడా మల్టిప్లై చేయొచ్చు. 2 power 4 into 2 power 1 అంటే 2 power 5 6 into 2 యూ విల్ గెట్ 12. ఏదైనా కానీ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. 2కి పవర్ సైకిల్ అంటే ఇలా రాస్తాం. ఇఫ్ ద యూనిట్స్ ప్లేస్ అంటే మనం ఒక నెంబర్ రాసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఏం ఉండొచ్చు అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. డిజిట్స్ ఎన్ని మనకి 0 to 9 ఏదైనా యూనిట్స్ ప్లేస్లో ఉండొచ్చు. అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ 0 1 2 3 4 5 6 8 9 యూనిట్స్ ప్లేస్లో నెంబర్స్లో ఏదైనా ఉండొచ్చమ్మా. ఈ నెంబర్లో ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఒకవేళ 0 ఉందనుకో ఇంకా డైరెక్ట్గా 0 వచ్చేస్తుంది, నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే 10 square యూ విల్ గెట్ యూనిట్స్ ప్లేస్ 10 0 వస్తుంది.
ఇఫ్ ఇట్ ఈస్ 20 స్క్వేర్ యూనిట్స్ ప్లస్ 0 వస్తుంది, 30 స్క్వేర్ యూనిట్స్ ప్లస్ 0 వస్తుంది. కాబట్టి నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఫర్ 0. యూనిట్స్ ప్లస్ 0 ఉంటే క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా 0 వేసేయచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనకు 2 ఉంది, 2కి ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ని ఉన్నాయి మనకి? 2 రావచ్చు, 4 రావచ్చు, 8 రావచ్చు, 6 రావచ్చు. వీటిల్లో ఏ నెంబర్ అన్నా రావచ్చు. సో ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తే ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం, 2 వస్తే 4 తీసుకుంటాం, 3 వస్తే 8 తీసుకుంటాం, రిమైండర్ 0 వస్తే 6 తీసుకుంటాం. అలాగే 3కి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 123 హోల్ టు ద పవర్ ఆఫ్ 2489 ఇలా ఉంది. నౌ దీనికి యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది అని అడుగుతాడేమో. వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్? దెన్ మనం ఏం చేయాలి? దీన్ని వీ కెన్ రైట్ ఇట్ as 3 to the power of 2489 అని రాసుకోవచ్చా? ఎందుకంటే మనకు యూనిట్స్ ప్లేసే కావాలి కాబట్టి వీ కెన్ రైట్ బేస్ వాల్యూ యూనిట్స్ ప్లేస్ 3 ఉంది. సో 3 to the power of 2489 అని తీసుకుంటాం. ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో ద పవర్ సైకిల్ ఆఫ్ 3. పవర్ సైకిల్ అంటే ఇందాక రాసాం 2కి రాసాం, అలాగే రాయాలి. యూనిట్స్ ప్లేస్ కావాలి. 3 power 1 ఉంటే కనుక 3 వస్తుంది, 3 స్క్వేర్ ఉంటే కనుక 9 వస్తుంది, 3 క్యూబ్ అంటే 9 3s అంటే 27 అంటే 7 వస్తుంది, అంతే కదా. ఎందుకంటే 3 క్యూబ్ వాల్యూ ఎంత? 27. యూనిట్స్ ప్లేస్ ఎంత? 7. 3 power 4 అంటే ఏం చేస్తాం? 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 9 9s 81, 81 అంటే యూ విల్ గెట్ 1 హియర్. అదే 3 power 5 ఉంటే ఏమొస్తుంది? 3 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్, ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ గో విత్ 3 power 4 ఇంటూ 3, ఈ రెండింటిని మల్టిప్లై చేసినా యూ విల్ గెట్ ద వాల్యూ 3 power 4. దెన్ యూ విల్ గెట్ 1 ఇంటూ 3, యూ విల్ గెట్ అగైన్ 3, ఈ రెండింటిని మల్టిప్లై చేసినా 63, 3a వస్తుంది. అంటే ఇక్కడ రిపీట్ అయింది చూడమ్మా. మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ 3 power 6 అంటే 9 రావాలి. 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 49, దెన్ యూ విల్ గెట్ 9. ఈ వాల్యూస్ ఇంక రిపీట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి వాల్యూ రిపీట్ అయిందో అక్కడికి ఆపేయచ్చు. ఈ 4 వాల్యూసే రిపీట్ అవుతూ ఉంటాయి. గాట్ ఇట్? అంటే పవర్ సైకిల్ ఆఫ్ 3 కన్సిస్ట్ ఆఫ్ 4 వాల్యూస్. ఏంటవి? ఈ సిరీస్ ఎలా ఉంటుంది మనకి? 3, 9, 7, 1, 3, 9, ఎక్సెట్రా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకి ఏ టర్మ్ కావాలి? 2489th టర్మ్ కావాలి. సో ఏమవుతుందంటే 2489 యూ హ్యావ్ టు డివైడ్. ఏ నెంబర్తో డివైడ్ చేయాలి? ఈ సైకిల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఆ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకి 4 టర్మ్స్ తర్వాత సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. 4తో డివైడ్ చేసాము, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 1, మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ? 3. సో ఫర్ దిస్ యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్ 3 వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుందమ్మా. గాట్ ఇట్? విల్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్ ఫర్ 3. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ 173 హోల్ టు ద పవర్ ఆఫ్ 549684 తీసుకుందాం. నౌ దీన్ని ఎలా రాసుకోవచ్చు? బేస్ వాల్యూ యూనిట్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి 3 టు ద పవర్ ఆఫ్ 549684. ఇప్పుడు ఏం చేయాలి మనం? 3కి పవర్ సైకిల్ రాసాం. ఆల్రెడీ వీ నో దట్ 4 వాల్యూస్ తర్వాత సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ పవర్ ఏదైతే ఉందో దాన్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. ఎందుకు 4తో డివైడ్ చేస్తున్నామంటే 4 వాల్యూస్ తర్వాత రిపీట్ అవుతున్నాయి కాబట్టి. డన్. సో వాట్ ఈస్ ది రిమైండర్ హియర్? రిమైండర్ ఖచ్చితంగా 0 వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుందమ్మా. నేను ఆల్రెడీ మనం డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 4, లాస్ట్ 2 డిజిట్స్కి ఏదైతే రిమైండర్ వస్తుందో ద ఎంటైర్ నెంబర్ గెట్ ద సేమ్ వాల్యూ. సో 84ని 4తో డివైడ్ చేస్తే విల్ గెట్ ద రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది అంటే ఏం చేస్తాం మనం? ఈ సైకిల్లో లాస్ట్ టర్మ్ ఏది ఉంటే అది కన్సిడర్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత? 1 ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఫర్ దిస్ ఆల్సో యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్ 1. గాట్ ఇట్? సో దీనికి 1 వస్తుంది. సో మనకి 2కి ఏమున్నాయి ఉంటే ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం. 2, 4, 8, 6. అలాగే 3కి ఏమున్నాయి? 3, 9, 7, 1. ఈ 4 వాల్యూసే 3కి ఉంటాయి, ఈ 4 వాల్యూసే 2కి ఉంటాయి. సో ఇంకా ఏముండొచ్చు యూనిట్స్ ప్లేస్లో మనకి? 3, 2 కాకుండా ఏ నెంబర్ అని ఉండొచ్చు? 0 ఉండొచ్చు. 0 అయితే 0 అని వచ్చేస్తుంది. నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ అగైన్. అండ్ ఇంకేమున్నాయి? విల్ గో విత్ 7. 7కి చెక్ చేద్దాం. 7కి చెక్ చేస్తే విల్ గో విత్ 167 హోల్ టు ద పవర్ ఆఫ్ 520 అనుకుందాం.
దీన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే ఎలా చేస్తాం, మనకు యూనిట్స్ ప్లేస్ కావాలి కాబట్టి 7 to the power of 520. ఇప్పుడు 520ని దేంతో డివైడ్ చేయాలి అన్న విషయం తెలియాలి అంటే ఖచ్చితంగా పవర్ సైకిల్ తెలియాలి. పవర్ సైకిల్ ఇన్ ద సెన్స్ 7 power 1 అంటే యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది. 7 square అంటే 7 into 7, దెన్ యూ విల్ గెట్ 49, సో దట్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 9. అవునా? 7 cube ఎంత వస్తుంది, 243 343 అంటే మనకి 7 cube వాల్యూ తెలియకలేదమ్మా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 9 into 7, 9 7 జరంతా 63 కాబట్టి యూ విల్ గెట్ 3 హియర్. అలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 49 into 7, 7 square into 7, 7 9s అంతా 63 and you will get 6 here, 28 plus 6 అంటే 34. The value is 343 and the units place is 3. అవునా? 7 power 4 అంటే ఏమొస్తుందంటే 7 square into 7 square, రైట్? 7 square అంటే అంతా యూనిట్స్ ప్లేస్ 9 ఉంది, సో 9 into 9 you will get 81 అంటే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. 7 power 5 ఉంటే ఏమొస్తుంది, 7 cube into 7 square, అదర్వైజ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసినా పర్వాలేదు. ఇక్కడ 3 9s ఎంత, 27 అంటే 7 వస్తుంది, అదర్వైజ్ 1 into 7 you will get 7, ఏదైనా you will get the same value. చూడండి ఇక్కడ 7 తోటి స్టార్ట్ అయింది, మళ్ళీ 7 రిపీట్ అయిపోయింది, అంటే ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్లో రిపీట్ అవుతాయి. 7 power 6 then you will get 9, 7 power 7 then you will get 3, 7 power 8 then you will get 1, 7 power 9 then you will get again 7. ఈ 4 వాల్యూసే రిపీట్ అవుతాయి. వాట్ ఈస్ దాట్ 4 వాల్యూస్, 7 9 3 1. ఈ 4 వాల్యూసే రిపీట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలి, ఈ 4 ఇక్కడ ఎన్ని వాల్యూస్ తర్వాత రిపీట్ అయిందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 వాల్యూస్ తర్వాత ద సేమ్ వాల్యూస్ ఇస్ రిపీటింగ్, సో దట్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. దెన్ని 520ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, మనం ఏం కన్సిడర్ చేస్తాం, లాస్ట్ టర్మ్, ఈ సైకిల్లో లాస్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తాం. ద లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, సో దాట్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది అమ్మ. గాట్ ఇట్? 7కి 1 వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూస్, ఇక్కడ 7కి 7 9 3 1 ఈ వాల్యూస్ వస్తాయి. గాట్ ఇట్? నెక్స్ట్ విల్ గో విత్ 8కి కూడా చెక్ చేద్దాం. If we go with an example, 178 whole to the power of 748926. ఏం తీసుకోవచ్చు, 764 whole to the power of 12340 ఇలా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ పవర్లో 4 ఉంది, అప్పుడు ఏం చేయాలి, దీనికన్నా చాలా సింపుల్, రైట్? ఏం చేస్తామంటే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, 4 to the power of 12340 అని కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే వీ రిక్వైర్డ్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ కాబట్టి. డన్. ఇప్పుడు గో విత్ ద పవర్ సైకిల్ ఆఫ్ 4 power 1 అంటే యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది, 4 square అంటే 16 అంటే యూ విల్ గెట్ 6 వస్తుంది, 4 cube అంటే 64 మళ్ళీ 4 వచ్చింది, అంటే ఇక్కడ 4 6 మళ్ళీ 4 రిపీట్ అయిపోయింది కాబట్టి ఎలా వస్తుందంటే 4 6 4 6 4 6 ఈ 2 వాల్యూసే రిపీట్ అవుతాయి. అంటే యూనిట్స్ ప్లేస్లో 4 ఉందనుకో, ఎంత ఉన్నా కానీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ వాల్యూలో 4 ఉందనుకో, ఈ పవర్ ఎంత ఉన్నా కానీ ఐదర్ 4 ఉండాలి యూనిట్స్ ప్లేస్లో, లేదంటే 6 ఉండాలి. ఈ 2 నెంబర్సే ఉంటాయి, ఇంక ఏ నెంబర్సే ఉండవు. ఈ 2 నెంబర్స్లో ఏ ఉంటుంది అని తెలియాలనుకోమా, వెరీ సింపుల్. 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, అవునా? అంటే యూనిట్స్ ప్లేస్లో 4 ఉండి పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకో, ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో 4 ఉంటుంది. అదే బేస్ నెంబర్లో 4 ఉండి పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకో, దెన్ యూ విల్ గెట్ 6. బ్లైండ్గా వేసేసుకోవచ్చు. ఇదేంటిది, ఈవెన్ నెంబర్ కాబట్టి డైరెక్ట్లీ ఈ ఎక్స్పాన్షన్లో యూ విల్ గెట్ 6. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో 4 ఉంది, ఇంకో 1 ఉంది. 1 అంటే ఈ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా 4 పెట్టేసుకోవచ్చు. అంటే 4 to the power of odd number you will get 4 in the units place, 4 to the power of even number you will get 6 in the units place. అంటే 4కి ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా కాకుండా 4కి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఏంటది, 4 power odd number you will get 4 or 4 power even number you will get 6. ఎప్పుడన్నా మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యారు అంటే 4 power 1 ఉంటే 4ఆ 6ఆ అని డౌట్ వచ్చినప్పుడు 4 power 1
అంటే 4 పవర్ ఆడ్ నెంబర్ వచ్చి 4 or 6 అని డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే గో విత్ రాసుకోండి అమ్మా 4 పవర్ 1 అంటే సింపుల్గా తెలుస్తుంది 4 స్క్వేర్ అంటే 16 అంటే 6. ఇది 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే గో విత్ 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంది గో విత్ 6. అంటే 4కి ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటది 4, 6 ఈ రెండే ఉంటాయి. 4 to the power of whatever the number. 4 పవర్ ఆడ్ నెంబర్ అంటే 4 వేస్తాం, 4 పవర్ ఈవెన్ నెంబర్ అంటే 6 వేస్తాం. గాట్ ఇట్. ఇంకా వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్, మిగిలిన వాటికి ఏంటి? నౌ విల్ చెక్ ఫర్ 9. 9కి చెక్ చేద్దాం. 9 అంటే చూడండి 9 పవర్ 1 యూ విల్ గెట్ 9, 9 స్క్వేర్ అంటే 81 అండ్ 9 క్యూబ్ అదే 9 into 1 you will get 9 or 729. నెంబర్ ఎంత 9 క్యూబ్ అంటే 729 అనమాట. మళ్ళీ 9 వచ్చింది అంటే 9 మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఓన్లీ 2 పాసిబిలిటీస్ ద సేమ్ 4కి అలాగే ఇదే 9 పవర్ ఆడ్ వాల్యూ యూ విల్ గెట్ 9, 9 పవర్ ఈవెన్ వాల్యూ యూ విల్ గెట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 999 హోల్ టు ద పవర్ ఆఫ్ 999 ఎంత వస్తుందమ్మా యూనిట్స్ ప్లేస్లో అంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది. Otherwise, if it is 99 to the power of 9990, what you will get ante idi even number kabatti 1 vastadi. The same thing 9 power odd number you will get 9 or 9 power even number you will get 1. Is it clear? Done. అంటే ఇప్పుడు మనకి 9 కూడా అయిపోయింది either 9 or 1. అండ్ ఇప్పుడు మనకి ఏముంది 8కి అయింది, 9కి అయింది అండ్ 4 ఈజ్ కంప్లీటెడ్. ఇంకా ఏం మిగిలింది మనకి 1 మిగిలింది, 5 మిగిలింది, 6 మిగిలిందమ్మా. అవి వీటికన్నా సింపుల్. ఇంకా దానికి సొల్యూషన్ ఏం లేదు. మనకి యూనిట్స్ ప్లేస్లో ఒకవేళ 1 ఉంది, బ్లైండ్గా యూ విల్ గెట్ ఓన్లీ 1, ఇంకేమీ రాదు.